ముఖ్యంగా 3 పర్యాయాలు ఊర్వశి అవార్డు తీసుకున్నటువంటి శారద వృత్తిపరంగా సినీ నటి అయితే, ప్రవృత్తిపరంగా రాజకీయ రంగంలో కూడా అరంగేట్రం చేసి తెనాలి ప్రాంతం నుండి ఎంపీగా ఎన్నికైనటువంటి తెనాలి ఆడపడచ్చు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఊరువాడ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఆనందని. నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. కళలకి పుట్టినిల్లు అన్నమాట ఈ ఊరు. నాటక రంగంలో ఉన్నారు, సినిమా రంగంలో ఉన్నారు. అదేదో కాదు, తెనాలి పట్టణంలో ఉన్నానమాట. సో వెనక చూస్తే మీరు ఇక్కడ తెనాలి రామకృష్ణ కళాక్షేత్రం ఉంది. ఎందుకు ఈ కళాక్షేత్రం ఉందంటే, ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ ఎంతోమంది సినిమా సంబంధించి, నాటకానికి సంబంధించి ఆ కళాకారులు పుట్టినిల్లు అన్నమాట ఇదంతా కూడా. సో ఇక్కడైతే నేను ఈరోజు ఒక వ్యక్తిని గురించి నేను ఈరోజు చూపించబోతున్నాను. ఆమె ఊరే కాదు, సో తాడిపర్తి సరస్వతి గారు అనమాట. సో ఫ్రెండ్స్, తాడిపర్తి సరస్వతి గారండి మీకు తెలియకపోవచ్చు. ఊర్వశి శారద గారంటే మాత్రం అందరికీ సుపరిచితం అనమాట. సో ఆమె మనందరికీ తెలుసు, తెలుగు చలనచిత్ర రంగంలో ఆమె ప్రముఖమైన స్థానంలో ఉంది. దాదాపుగా 500 పైన చిత్రాల్లో ఆమె యాక్ట్ చేశారన్నమాట. దాదాపుగా 1955లో కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పటి వరకు కూడా నటిస్తూనే ఉన్నారు. సో ఆమె గురించి మీకు చూపించబోతున్నాను. మరికొన్ని విషయాలు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ బంధువులు ఎవరున్నారో, లేకపోతే వాళ్ళ ఇంటికి, వాళ్ళ ఇల్లు పాత ఇల్లు ఎక్కడుందో ఆ ఇంటికి అక్కడ వెళ్ళేసి అక్కడ మాట్లాడదాం రండి. రైల్వే ట్రాక్ దాటి ముందుకెళ్తారు కదా, యూటర్న్ తీసుకొని మళ్ళీ రైల్వే ట్రాక్ దగ్గర రండి. ఓకే, రైట్ మీరు కాలువకి అవతల పక్కన వెళ్తారు, మళ్ళీ కాల యువతల పక్కన రోడ్డు ఉంటుంది. అట్లాగే వెనక్కి వస్తే ఐస్వామి గుడి దగ్గర ఆ ఏరియా మొత్తం మనోళ్ళే. ఆ గుడి దగ్గర గుళ్ళో పంతులు గారు ఒక ఆయన ఉంటారు, గురువు గారు దుర్గారావు గారు. ఆయన కనుక్కోండి, ఇంటి పెట్టుకుంటే తెలుస్తుంది. ఓకేనా? ఓకే, దుర్గారు పంతులు గారంట ఆయన అడిగాను. సో నిజంగా చాలా క్రిటికల్ అనమాట. యాక్చువల్గా టౌన్స్లో ఉన్నటువంటి ప్రముఖుల్ని కనుక్కోవడం అనేది కొంచెం కష్టమే. అదే పల్లెటూర్లు అనుకో, పలానోళ్ళ ఊరు పలానోళ్ళ ఇల్లు అంటే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. సో మనకేంటంటే, మన ఎయిమ్ ఏంటంటే శారదా గారిని తెనాల్లో ఉన్న ఊరు వాళ్ళ బంధువులకు చూపించడం మన ఎయిమ్ ఈ వీడియోలో. కాబట్టి వెళ్దాం పదండి. సో హౌస్ అయితే నాకు తెలిసి అప్పట్లో ఉన్న హౌస్ అయితే ఇది అనుకుంటున్నాను. నిజంగా వాళ్ళు చెప్పిన ప్రకారం ఇది చాలా పెద్ద హౌస్ ఉంటుంది, హై స్కూల్ ఎదురుగా అన్నారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇదిగో ఇదనమాట ఇల్లు. నిజంగా ఇల్లు అయితే చాలా బాగుంది, ఒక ఇంద్రభవనం లాగా ఉందన్నమాట. సో ఇల్లు అనమాట, శారదా గారు చిన్నతనంలో ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగారనమాట. సో ఇక్కడి నుంచి ఆమె సినిమాల మీద ఆసక్తితో వాళ్ళు చెన్నై షిఫ్ట్ అవ్వడం జరిగింది. అక్కడ తెలుసు మనందరికీ సినిమా రంగంలో ఏ విధంగా ఆమె రాణించారు. సో ఇల్లు అయితే మాత్రం ఇదనమాట. ఇది వచ్చేసి ఇక్కడ ఎదురుగా వచ్చేసి గర్ల్స్ హై స్కూల్ ఉంది, ఇది కొత్తపేట అనమాట. సో ఇదనమాట ఇల్లు, చాలా బాగుంది నిజంగా. యాక్చువల్గా ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే లోపల ఎవరు లేరు, వాళ్ళు ఉంటే మనకు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు. బట్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ మాత్రం ఇంకెవరన్నా అడుగుదాం, ఇల్లు మాత్రం ఇదనమాట. సో మనం చూస్తే ఇల్లు అప్పట్లో కట్టిన ఇల్లు కాబట్టి చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. సో ఇప్పుడు వీళ్ళు శారదా గారి ఆధీనంలో అయితే లేదు, ఇది వేరే వాళ్ళు కొనుక్కున్నారన్నమాట. దాదాపుగా 30 years బ్యాకే ఇల్లు కొనుక్కోవడం జరిగిందనమాట. సో ఇంకా ఎవరన్నా దొరికితే కొంత ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవచ్చు, ఆ క్రమంలో మనం ప్రయత్నం చేద్దాం. సో ఫ్రెండ్స్, చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు మనం ఊర్వశి శారద గారి గురించి తెలుసుకునే క్రమంలో భాగంగా మనం ఈరోజు తెనాలి రావడం జరిగింది. అందులోనూ దాదాపుగా ఒక ఉన్నతమైనటువంటి టీచర్ గారి దగ్గరికి రావడం జరిగింది మనం. సో ఆయన సాహిత్య రంగంలో కానీ కళారంగంలో కానీ ఎంతో ఆయనకంటూ ఒక పాత్ర ఉందన్నమాట. సో ఆయన ద్వారా ఊర్వశి శారద గారి గురించి మనం ఆయన మాటల్లో విందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. మీ పేరు సార్? డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు. సార్ ఇప్పుడు తెనాల్లో మీరు
ఒక మంచి ఫేమస్ పర్సన్ అని మాకు అర్థమైపోయింది. దాదాపుగా ఎన్నో రివార్డ్స్ మీకు రావడం జరిగింది. సో ఈ క్రమంలో ఈ పట్టణానికి చెందినటువంటి ఊర్వశి శారద గారి గురించి అప్పట్లో మీరు ఒక 2 మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు సార్? 200 పేజీలు నటిని గురించి 2 మాటల్లో చెప్పమంటే ఏం చెప్తాను? 80 సంవత్సరాలు శారద గురించి 2 మాటలు చెప్పమంటే మమ్మల్ని ఇరకాటంలో పెట్టినట్టే కదా. ప్రేక్షకులకు 2 మాటల్లో నేను ఏం అందించగలుగుతాను? అయినా నా ప్రయత్నం నేను చేస్తాను. తాడిపత్రి సరస్వతి ఆమె పుట్టుకతో పెట్టిన పేరు తల్లిదండ్రులు. మొదట్లో బాలనటిగా రంగస్థలం మీద నాటకాలలో ఆడింది. ఆ తర్వాత వాళ్ళమ్మ పట్టుదలతోటి భరతనాట్యం నేర్పింది ఆ అమ్మాయికి, సరస్వతికి. ఆ భరతనాట్యంతో మెల్లగా కొన్ని సినిమాల్లోకి చేరింది. ఆ సినిమాల్లోకి చేరిన తర్వాత ఆమె నటనా వైదుష్యాన్ని గ్రహించినటువంటి సినిమా వాళ్ళు ప్రముఖ నటులందరితోనూ ఆమె నాయికగా యాక్ట్ చేయటానికి అవకాశం కల్పించారు. ముఖ్యంగా 3 పర్యాయాలు ఊర్వశి అవార్డు తీసుకున్నటువంటి శారద వృత్తిపరంగా సినీ నటి అయితే, ప్రవృత్తిపరంగా రాజకీయ రంగంలో కూడా అరంగేట్రం చేసి తెనాలి ప్రాంతం నుండి ఎంపీగా ఎన్నికైనటువంటి తెనాలి ఆడపడచ్చు. సార్ ఈ సందర్భంగా ఒక మాట సార్, ఇప్పుడు మీరు అన్నారు ఊర్వశి శారద గారిని. సో మాకు తెలుసు ఊర్వశి శారద గారిని అంటే తాడిపత్రి సరస్వతి గారి పేరు ఊర్వశి శారదగా మారింది. దీని అనుకున్న ఆ కిటికీ ఏంటి సార్? అది ఆమె నటనా వైదుష్యం, విలక్షణమైనటువంటి నటన, ఆంగికం, అభినయం, వాచికం, ముఖ కవళికలు ఆనాటి తరంలో ఎవరికీ లేనటువంటి ఒక విలక్షణమైన నటన మనం శారదలో చూసాం. బలిపీఠం అనేటటువంటి ఒక చిత్రంలో అప్పటి వరకు ఎంతమంది నటీ రత్నాలు ఉన్నా కూడా వాళ్ళందరిని కూడా తల తన్ని బలిపీఠంలో ఆమె పోషించినటువంటి పాత్ర ఇంకా ఎన్ని ఊరశీలిస్తే మాత్రమే ఆమెకు తెలుగు ప్రేక్షకుల హృదయాలలో విశేషంగా నిలిచిపోయినటువంటి అభినేత్రి శారద. అంటే అదొక అవార్డు, ఊర్వశి అవార్డు అనమాట. ఊర్వశి ఆ విషయం కూడా చెప్తా. ఊర్వశి అది ఒక అవార్డు. ఆ అవార్డే తన ఇంటి పేరును కూడా తీసేసి ఊర్వశి శారద అనేటటువంటిది నిలిపింది ఇప్పుడు తెలుగు జన హృదయాలలో. అసలు పేరు టి శారద, తాడిపత్రి శారద. దాని స్థానంలో ఆమె నటన అధిగమించి ఊర్వశి శారదగా 3 సార్లు తీసుకొచ్చుకున్నటువంటిది. తులాభారం చిత్రానికి, స్వయంవరం చిత్రానికి, నిమజ్జనం సినిమాకి, ఈ 3 చిత్రాలకు ఊర్వశి అవార్డు తీసుకున్న ఏకైక నటి మన శారద ఒక్కటే. సార్ ఇప్పుడు మనం గతంలో విజయశాంతి గారిని చూసాము కదా. అంటే విజయశాంతి గారు ఒక లేడీ సూపర్ స్టార్గా, అంటే అప్పటి వరకు ఉన్నటువంటి హీరోస్కి మించి నటనలో కానీ, ఫైట్స్లో కానీ, యాక్షన్లో కానీ, డైలాగ్ పవర్ఫుల్గా చెప్పడంలో కానీ విజయశాంతి గారు మా తరం వరకు తెలుసు. మీరు పెద్దోళ్ళు కాబట్టి అప్పుడు విజయశాంతి గారి కన్నా ముందు విజయశాంతి గారి లాగా ఆ శారద గారిని చెప్పుకోవచ్చా? పవర్ఫుల్గా డైలాగులు చెప్పడం కానీ. ఇద్దరు కూడా గంభీరమైనటువంటి సంభాషణలు చెప్పటంలో ఇద్దరూ పెట్టింది పేరే. విజయశాంతి కంటే ముందు తరం నటి కనుక శారద, ఆమె యొక్క గంభీర పాత్రల యొక్క సంభాషణ సహజ సిద్ధంగా ఉండేది. ఒక ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ వేసిన, ఒక పవర్ఫుల్ లాయర్గా వేసిన, అది తెచ్చిపెట్టుకున్నట్టు ఉండేది కాదు. ఆ సంభాషణ సహజ సిద్ధమైన కోపాన్ని ప్రదర్శిస్తున్నట్టుగా, గాంభీర్యం చోటు చేసుకున్నట్టుగా ఉంటుంది శారద అభినయంలో. వేరేస్ విజయశాంతి గారి సినిమాలకు వచ్చేస్తే ఇప్పటి తరాన్ని ఆకట్టుకోవటానికి, ఆకర్షించటానికి కొంచెం డ్రామటైజేషన్ కలుపుకొని ఉంటుంది ఈమె గంభీరమైనటువంటి డైలాగులు.
అది వాళ్ళిద్దరికీ వ్యత్యాసం. అందుకే అప్పటికి ఇప్పటికీ మాకు వీళ్ళిద్దరిలో శారద అంటేనే మా తరం వాళ్ళం బాగా అభిమానిస్తాం. ఆమె యొక్క సంభాషణ చాతుర్యానికి, విలక్షణమైనటువంటి సంభాషణలకు. ఎందుకంటే మాకంతగా తెలియదు. మాకు ఇటీవల వచ్చిన యోగి సినిమాలో కానీ లేదా సంక్రాంతి వెంకటేష్ గారి సంక్రాంతి సినిమాలో కానీ కొంతవరకు తెలుసు. మీరేంటంటే పాత తరం సినిమాలు ఎందుకు మీకు తెలుసు. మీరు అన్నారు ఇందాక బలిపీఠం మాకు అసలు మీకు నాన్న నేను చెప్తున్నాను, బలిపీఠం, మనుషులు మారాలి, నిమజ్జనం మొదలైనటువంటి సినిమాలు మీరు గనక చూస్తే ఆ కాలంలో పుట్టుంటే మేము ఎంత బాగుండేది అనిపిస్తుంది మీకు. ఎందుకంటే మీ కాస్త కళాభిరుచి ఉన్నది. అందుకనే ఈ కార్యక్రమం ఊరు వాడ అనేటటువంటి ఛానల్ ఒకటి పెట్టి ఇలాంటి వాళ్ళని గురించి మాలాంటి వాళ్ళని చెప్పమంటున్నారు. అంటే మరి మీరు ఇవాళ నేటి యువతతో పాటు మీరు కూడా ఇంకా ఏదో వేరే మార్గాలు ఎంచుకొని సంపాదన పరులు కావచ్చుగా. మీ ఇక్కడే తెలుస్తుంది. ఊరు వాడ ఛానల్ పెట్టి అలాంటి మహా నటుల్ని పరిచయం చేయటం అంటే మీ టేస్ట్ నాకు అర్థమైంది. అంటే ఆ 3 సినిమాల్లో ఏ ఒక్క సినిమా ఇప్పుడు మీరు చూసినా శారద మీద మీకు అభిమానం 2 రెట్లు పెరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి హీరోయిన్ల మీద అభిమానం కంటే కూడా. ఒకానొక దశలో శారద గారిని ఇప్పుడు నటీమణుల్ని మనం వేరే దృష్టితో చూస్తున్నాం తెర మీద కూడా ఇప్పుడు. కానీ శారద మాకు తెర మీద కనపడితే పడుచు వయసులో ఉన్నప్పుడు కూడా నటీమణి, నటీరత్న, కళామ తల్లి అనే దృష్టితోనే చూసేవాళ్ళం ఆమెని. అంటే వాళ్ళ విలక్షణమైనటువంటి పాత్ర పోషణ మాలో అట్లా ఉండేది. అది సార్ ఇప్పుడు చిన్నతనంలో ఎక్కడుండేవాళ్ళు సార్? ఇక్కడ తెనాలిలో? తెనాలిలో కొత్తపేటలో మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ అని ఉన్నది. ఆ గర్ల్స్ హై స్కూల్ ఎదురుగా శారద మేడ అని ఇప్పటికే ఆ బజార్కి ఆ మేడకి అదే పేరు. శారద నివసించినట్టు అది వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది. మాకు తెనాల్లో 2 ల్యాండ్స్కేప్లు ఉండేవి, ల్యాండ్ మార్కులు ఉండేవి. ఒకటి కాంచనమాల మేడ, తొలితరం నటీమణి, తెలుగు తెర మీద తొలితరం నటీమణి కాంచనమాల మేడ. మేమంతా ల్యాండ్ మార్క్గా చెప్పేవాళ్ళం. కాంచనమాల బజార్కి వెళ్ళండి, అటు ఇటు అని చెప్పేవాళ్ళం అడ్రస్లు కూడా. తిరిగి కొత్తపేటలో శారద మేడ, శారద గర్ల్స్ హై స్కూల్ ఎదురుగా అని చెప్తూ ఉంటాం. మేము అనేక పార్లు చూసాం. ఆ ఓపెన్గా మెట్లు కూడా ఎక్కి చూసాం, ఒక ఫీలింగ్ కొరకు. ఇల్లు చూసాం. తర్వాత ఇప్పుడు 8-10 వయసులో కూడా ఇంకొక విశేషం ఏంటంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ ఆ మీద నేను ఒక చిన్న ఫిల్మ్ చేశాను, చిన్నది. యూట్యూబ్లో ఉంటుంది ఇప్పుడు మీకు. యూట్యూబ్లో డాక్టర్ అయినాల శారద విశేషాలని కొడితేనో ఏమో వస్తుంది. ఒక 3.5 minutesతో చేశాను అది. అంతే. అది వాళ్ళ ఫాదర్ గారు మదర్ గారు అంటే ఏం చేసేవాళ్ళు సార్? వాళ్ళు నేత పరిశ్రమకు సంబంధించినటువంటి వాళ్ళు, బీసీలు. అయినా కూడా ఆ రోజుల్లో వాళ్ళకి ఎక్కువగా చదువు ఉండేది కాదు, చదువునిచ్చుకునే వాళ్ళు కాదు ఆ రోజుల్లో. కానీ వీళ్ళ అమ్మ శారదని బాగా ప్రోత్సహించి, మరి ముఖ్యంగా డ్యాన్స్ నేర్పించి, ఆ డ్యాన్స్ అనే నెపంతో చదువు కూడా కాస్త నేర్పించింది. అందువల్ల ఈమె మొదటిసారిగా ఆంధ్ర ప్యారిస్ కళల కాణాచి నుండి తెలుగు తెర మీదకు వెళ్ళగలిగినటువంటి ఇది కాంచనమాల తర్వాత. కాంచనమాల తెనాలి నుండి 158 మంది 24 క్రాఫ్ట్స్ మీద తెలుగు సినీ ఫీల్డ్లో ఉన్నారో ఆ చరిత్ర అంతా నేను రాశాను. 158 మంది మన తెనాలి నుండి 24 క్రాఫ్ట్స్ మీద వెండి తెరకు పరిచయం అయిన వాళ్ళు 1936 నుండి 19 బాగా ప్రసిద్ధి తెనాలి. అసలు సాంస్కృతిక రాజధాని తెనాలి. కళాక్షేత్రం కూడా చూసాం, చాలా చక్కగా. రామకృష్ణ గారి కళాక్షేత్రం చాలా దగ్గర లేదు. డైరెక్టర్లో నేను ఒక డైరెక్టర్ని ఇప్పటికీ. సూపర్ సార్. మామూలైన అసలు మీరు బాగా అదృష్టంతో వచ్చినట్టే. మీకు ఇది చాలా క్లిక్ అయ్యేటటువంటి అంశాలు. మీరు ఒక్క శారదనేంటి, మా గుమ్మడి, మా జగ్గయ్య,
తర్వాత మా సావిత్రి, మా ఏవిఎస్, ఇప్పుడు సెన్సేషనల్ డైలాగ్ రైటర్ డాక్టర్ సాయి మాధవ్ బుర్రా. తెనాలి నిజంగా హైలైట్. ఆయన రాస్తే అసలు పంచ్ డైలాగ్ ఆయన డైలాగు మిత్రమా రణమా శరణమా, ఇలాంటి డైలాగులు 7 జానర్లలో తను. కాబట్టి అంటే తెనాలి గాలి, నీరు, నేల, వాతావరణం, పంచభూతాలు ఎవరికైనా సరే ఆ కళను నేర్పిస్తాయి. అంత గొప్పది తెనాలి వాడిని అని చెప్పుకోవటం గొప్ప. తెనాలి వాడిని అని వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, తెనాలి నుంచి వచ్చామని నేను చెప్తే కుర్చీలో కూర్చున్నటువంటి వాళ్ళు ముందు లేచి నమస్కారం చేస్తారు. ఎందుకు? తెనాలి యొక్క ఖ్యాతి అది. ఇంకా చాలా. సో ఇప్పుడు శారద గారి సినిమాలు మీరు చెప్పారు చాలా బాగుంటాయి. 300 చిత్రాలు 5 భాషల్లో నటించింది. 300 చిత్రాలకు పైగా 5 భాషల్లో నటించింది. కాకపోతే సినిమా జీవితం ఎవరిదైనా ఒడిదుడుకులమయం. ఖచ్చితంగా ఉంటుంది. ఉన్నత శిఖరాలకు వెళ్ళింది, పాతాళ లోకాలకు దిగజారింది. పాపం పరిస్థితులు ఆమెను అట్లా చేశాయి. కానీ తనలో సహజ సిద్ధమైనటువంటి నటనకు మాత్రం ఎక్కడ భంగం కలగలేదు. తన జీవితానికి తనకు బలి అయింది కానీ పాపం బలిపీఠం కానీ స్వీయ జీవితంలో కూడా చాలా బాధలు ఎదుర్కొన్నది. కానీ వాళ్ళని చేసుకొని అయినటువంటి వాళ్ళని చేసుకొని అతని ఆదరణ లేక అదంతా ఒక కోణం. అయినా సరే ఒక నటిగా ఆమెకు మేమందరం కూడా లక్షలాది మంది, కోట్లాది మంది ఇప్పటికీ ఎప్పటికీ ఆమె అభిమానులమే. సావిత్రికి ఎంత అభిమానమో మేము మా శారదాకు కూడా అంతే అభిమానం. ఇప్పటికీ మా స్థానం, మా హృదయాల్లో ఆమెకు ఆ స్థానం ఉన్నది. ఎప్పుడన్నా ఇక్కడ రావటం జరిగింది సార్? అంటే ఎంపీగా ఉన్నప్పుడు అందరికీ తెలుసు. ఆ తర్వాత ఎప్పుడన్నా ఏదన్నా ఫంక్షన్ కానీ లేదు, ఇక లేదు, కల్చరల్ ఫంక్షన్ ఇంకేమి రాలేదు. మేము వెళ్ళి ఒక అవార్డు ఇవ్వాలని చెప్పి మేము ఇన్వైట్ చేసాం. నేనే వెళ్ళింది. ఆయన నాకు ఆరోగ్యం సరిగా లేదు, నేను అంతగా రాలేను, నాకు ఇక అవార్డుల మీద అంతగా లేదు, మీరు అడగటానికి వచ్చారు కనుక అంటే మేడం గారు ఇదిగో ఒక్క చిన్న డాక్యుమెంట్ ఒకటి తీసుకొచ్చాము, అది ఒక్కటి చూస్తారా అంటే సరే ఇవ్వండి అని చూసుకున్నది. అది 3 నిమిషాలు. ఆ తర్వాత మేము ఎన్నిసార్లు ఇన్వైట్ చేసినా రాలే అంటే ఆరోగ్యం బాగలేదు, రాలేను అన్నది. అయితే ఇప్పుడు చెన్నైలో స్థిరపడింది. ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉన్నది. ఇటీవల లాస్ట్ ఇయర్ కావాలి ఒక్కసారి ఎప్పుడో ఫోన్ చేస్తే నేను తర్వాత చేస్తానులే, ఆయన ఆరోగ్యం బాగలేదని ఒక్క మాట మాత్రం. 80 ఏళ్ళకి దగ్గరికి వచ్చింది కదా 80 ఆమెకా 1945 జూన్లో 45 అంటే ఒక 55, ఒక 25, 88 పదులు, 8 దశాబ్దాలు. అసలు ఆమె నటన మామూలైనటువంటి నటన. ఇప్పటికీ మీరు తర్వాత ఆమె అవార్డులు, ఊర్వశి అవార్డులు అందరికీ తెలిసినటువంటిది. అసలు అది కాదు, అసలు ఎన్టీఆర్ జీవిత సాఫల్య పురస్కారం తీసుకున్నది. ఎన్టీఆర్ అంటే ఏంటి? జగద్విఖ్యాత నటుడు, నట సార్వభౌముడు. అప్పటికి ఇప్పటికీ 3-4 యుగాలలోనూ ఎన్టీఆర్ను మించినటువంటి నటుడు లేడు, పురుషుడు పుట్టలేదు, వ్యక్తి లేడు. ఎన్టీఆర్కు మించినటువంటి ప్రపంచ మేధావులు అంగీకరించినటువంటిది అబ్నార్మల్ బర్త్ ఎన్టీఆర్ది. లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ శతాబ్ది ఉత్సవాలు చేసాం, 365 రోజులు చేసాం. అమ్మ ఆ రోజు అన్నారండి మీరు ఎన్టీఆర్తో యాక్ట్ చేశారు కదా అని మేము పోయి బ్రతిమలాడాం. ప్రభ గారు వచ్చినట్టున్నారు కదా? ప్రభ గారు మొట్టమొదటిసారి ప్రభే వచ్చారు, తర్వాత ఎల్ విజయలక్ష్మి వచ్చింది, తర్వాత జయప్రద, తర్వాత జయసుధ, వీళ్ళందరినీ తీసుకొచ్చాం ఎన్టీఆర్తో యాక్ట్ చేసిన వాళ్ళందరినీ. నిజంగా మీ తెనాలి భాషలకి కళాభిరుచి ఎక్కువ సార్. ఇంతమందిని మీరు తీసుకురావటం కానీ, మీ అభిలాష ఏదైతే ఉందో మీ కళాక్షేత్రం సార్. 2 రోజులు భోజనం లేకపోయినా ఉంటాం కానీ మేము కళ లేకుండా, కళ చూడకుండా, కళ సృజన చేయకుండా మా తెనాలి ప్రాంతంలో మేము ఎవరు ఉండలేము. 2 రోజులు భోజనం లేకపోయినా మేము తట్టుకుంటాం. కానీ కళ మాకు ప్రాణం, శ్వాస, ధ్యాస, భాష, ఘోష అంతా మాకు తెనాలి. 3 అక్షరాలు. ప్రపంచంలో 3 అక్షరాల పేరుతో ఉన్న తెనాలి ఒక్క తెనాలి. ప్రతి పట్టణం 2-3 పేర్లతో ఎక్కడైనా ఉంటుంది. తెనాలికి ఒక్క పేరు, అది తెనాలి మాత్రమే. ఓకే సార్, నిజంగా చాలా బాగా చెప్పారు సార్. ఇప్పుడు శారద గారి గురించి అంతిమంగా ఫైనల్గా ఇంకేదైనా చెప్తారా? ఒక్కసారి అయినా తెనాలి జన హృదయాల
గెలుచుకున్నటువంటి శారద గారు మేమందరం ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం. ఏదో ఒక మంచి ఫంక్షన్కి వచ్చి మా అందరికీ ఒక్కసారి దర్శనం ఇస్తే ఎంత బాగుంటుందని మేమందరం అనుకుంటున్నాం. ఆ కోరిక తీరాలని, ఆమెను ఎట్లాగైనా సరే తెనాలి ఇంకొకసారి తీసుకొచ్చుకోవాలని మేమందరం ముక్త కంఠంతో అనుకుంటున్నాము, ఆశతో ఎదురు చూస్తున్నాం. అది ఆమె వస్తే మాలో ఉన్నటువంటి ఆమె మీద అభిమానం ద్విగుణీకృతం అవుతుంది. ఇప్పుడు ఈ ద్విగుణీకృతం అవుతుంది, రెట్టింపు అవుతుంది. మేమందరం కూడా ఆమెకి నమస్కారాలు చేసుకొని పాద నమస్కారాలు కూడా చేసుకుంటాం మహాతల్లికి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, నిజంగా సార్ మాట్లాడుతుంటే ఎంతో చక్కగా మాట్లాడుతున్నారు. మరీ మనకి వినాలనిపిస్తుంది అనమాట. అందులోనూ శారదా గారి గురించి 2 మాటలు మాట్లాడమంటే సార్ అసలు మామూలుగా దాన్ని నవ్వుకొని 2 మాటలు ఏంది చెప్తే 2 రోజులైనా పడుతుంది. సో అలాంటి మహానటి ఆమె. సో అంతటి ఎన్నో తెనాలి ప్రాంతం నుంచి వెళ్ళి ఒక స్థాయిలో మంచి సినిమాలు తీసి దాదాపుగా 3 నేషనల్ అవార్డు రావడం అంటే మామూలు విషయం కాదు. ఇంకా ఒకటే కాదు, చాలా అవార్డులు, ఎన్టీఆర్ అవార్డు రావడం కూడా మామూలు విషయం కాదు. సో అలాంటి నటి గురించి మాట్లాడుతుంటే సార్ మనకైతే చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. నిజంగా అప్పటి తరం వాళ్ళం కాదు కాబట్టి, ఆమె తీసిన సినిమాలు మనకి తెలియదు కాబట్టి, కొంత సార్ మాటల్లో మనం ఆ అప్పట్లో ఉన్న నటనాభిరుచిని మనకి సవివరంగా తెలియజేశారన్నమాట సారు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. గౌరవ డాక్టరేట్ అంటే తీసుకున్న వాళ్ళకు గౌరవం ఎక్కడైనా. ఎందుకంటే నేను 2 సార్లు గౌరవ డాక్టరేట్ తీసుకున్నాను. నాకు కానీ గౌరవ డాక్టరేట్ అన్న పదానికి గౌరవాన్ని కలుగజేసిన ఏకైక నటీమణి శారద. అంటే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఆమెకు గౌరవ డాక్టరేట్ ఇచ్చారు. ఆ గౌరవ డాక్టరేట్ శారదకి ఇచ్చారని అనుకుంటుంది కానీ యూనివర్సిటీ, కానీ శారద వాళ్ళ అవార్డు స్వీకరించి యూనివర్సిటీకి గౌరవం తెచ్చిపెట్టి. సో నిజంగా అది దట్ ఈజ్ క్యాపబిలిటీ ఆఫ్ ఓర్వశి శారద గారు అన్నమాట. నిజంగా ఆ ఒళ్ళు గగురు పడుతుంది అనమాట సార్ మాట్లాడుతుంటే. సో ఇలాంటి నటి గురించి మన వీడియోలో మనం చూపిస్తున్నాము. దానిలో భాగంగా సార్ దగ్గర రావడం జరిగింది. సార్ మంచి మాటలు మనకు చెప్పారు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. నమస్కారం.